అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయా పనులన్నీ? ఏం టిఫిన్‌లు చేశారు? నేనైతే ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. నిమ్మకాయ పులిహోర కోసము ఒక గ్లాస్ అన్నం వండేసి ఒక గిన్నెలో తీసి పెట్టేసుకున్నా. అంటే చల్లారుతుంటది. ఆ లోపల మనం పోపు పెట్టేసుకుందాం. దాంట్లో నేను కొంచెం పులుపు సరిపడేంత ఒక నిమ్మకాయ పిండి పెట్టేసుకొని, కొంచెం ఉప్పు కలిపి పెట్టేసి పక్కకు పెట్టానండి. బాగా కాలుతుంది. అందుకని తర్వాత కలుపుతాం చల్లారుతదని చెప్పేసి చల్లారబెట్టేసాను. ఇటువైపు పోపు పెట్టుకున్నాం కదా! ఆయిల్ తగినంత ఆయిల్ ఏసుకొని, ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర అన్నీ ఏసేసుకుందామండి. అయి కాస్త ఏగినాక కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కలిపేసుకుందాం. ఉల్లిపాయలైతే ఏయనక్కర్లేదండి. ఎల్లిపాయలు కూడా ఏయట్లేదు. ఎల్లిపాయలు ఎందుకంటే ఆల్రెడీ నేను జీలకర్ర, ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం దంచి పెట్టేసుకున్నా. అది ఏసుకుంటే సరిపోతుంది. చక్కగా పోపంతా మంచిగా ఏగినాక పసుపేసుకుందాము. పసుపేసేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. పసుపు అంతా ఏగిన తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. కానీ పులిహోరలో చింతపండుదైనా, నిమ్మకాయదైనా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అదేవిధంగా మనము చింతపండు పులిహోర కాకుండా నిమ్మకాయ పులిహోరలో కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చి దంచి వేసిన పేస్ట్ చాలా బాగుంటుంది. మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి. అల్లం ముక్కలు కట్ చేసుకొని పులిహోరలో కలుపుకుంటే బాగుంటుంది. నేనైతే అల్లం కూడా వేసి దంచేసాను. కొంచెం అంటే మరీ మెత్తగా కాకుండా ఒక్క ముక్కగా దంచానమాట. ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క 3 దంచుకొని పోపులో ఇదంతా రెడీ అయినాక పోపులో వేసుకొని కొంచెం వేగిన తర్వాత అన్నం చల్లారిన అన్నంలో పోపు వేసేసుకుందామండి. చక్కగా ఇప్పుడు అన్నం వేసి మొత్తం పోపు అంతా దాంట్లో వేసుకొని మంచిగా అన్నం అంతా వేడి వేడి అన్నంలో చల్లారిన తర్వాత కలుపుకుంటే కమ్మటి చింతపండు నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందబ్బా. మాకైతే ఎక్కువ నిమ్మకాయ పులిహోరే చేస్తారు. చింతపండు పులిహోర చాలా తక్కువ. కానీ 2 బాగుంటాయి. రెండిటికి 2 టేస్ట్ బాగుంటాయి. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా! నిమ్మకాయ పులిహోర అయితే మా వైపు చాలా ఇష్టం. దానికి కాంబినేషన్ ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటారు. సూపర్ ఉంటుంది. నేనైతే మాత్రం ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేయలేదు. మా అబ్బాయి బాక్స్ కోసం, మాకు టిఫిన్ కోసం నిమ్మకాయ పులిహోర చేశా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి.